ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ టీమిండియాకి డూ ఆర్ డై మ్యాచ్ అంటే మీరు నమ్ముతారా? 5 టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది, ఒక టెస్ట్ మ్యాచే కదా, ఇంకా 4 టెస్టులు ఉన్నాయి కదా, అప్పుడే డూ ఆర్ డై ఎలా అవుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాము, ఇంకా 4 టెస్టుల్లో 2 టెస్టులు ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ వాళ్ళు కైవసం చేసుకుంటారు. కానీ ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోతే తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 టెస్టులు మనం గెలవాల్సి వస్తుందన్నమాట సిరీస్ని కైవసం చేసుకోవాలి అంటే. అంటే సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది 100% ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయిపోతుంది. గెలవలేమనట్లేదు, ఆ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నాను. అది మాత్రమేనా, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఈ బిర్మింగమ్ గ్రౌండ్, ఎడ్బెక్స్టన్ గ్రౌండ్లో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. 8 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది, ఒక్క మ్యాచ్ డ్రా అయింది. సో ఎలాంటి డేంజరస్ పిచ్ పైన డేంజరస్ వెన్యూలో మనం ఆడుతున్నామో చూసుకోండి. పరిస్థితులు ఏవి కూడా మనకు సరిగ్గా అనుకూలించే అవకాశం కనిపించట్లేదు. సో మనం ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఇలాంటి టైంలోనే మ్యాజిక్స్ క్రియేట్ అవుతాయని కూడా నేను నమ్ముతూ ఉంటాను. చూద్దాం శుభ్మన్ గిల్ ఏం మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో. సో డీటెయిల్డ్ ప్రివ్యూ తెలుసుకుందాము. అది మాత్రమే కాకుండా ఒక 5 మంది ప్లేయర్స్ ఉన్నారు 2 టీమ్స్లో కలిపి. ఆ 5 మంది అంటే 2 టీమ్స్లో కలిపి వీళ్ళు మ్యాచ్ని డిసైడ్ చేయగలరు. సో వీళ్ళు ఆడటం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి కూడా తెలుసుకుందాము. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ అనమాట. జూలై 2 నుంచి జూలై 6 వరకు జరుగుతుంది. వెన్యూ ఎడ్బెక్స్టన్ క్రికెట్ గ్రౌండ్ బిర్మింగమ్లో. సో టైమింగ్స్ మీకు బాగా తెలుసు, 3:30 అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం స్టార్ట్ అవుతున్నాయి మ్యాచెస్. ఇక లైవ్ విషయానికి వచ్చామంటే సోనీ స్పోర్ట్స్లో అలాగే జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ లైవ్ వస్తుంది. సో ఆల్రెడీ చెప్పా కదా, హెడ్ టు హెడ్ ఇంతవరకు మనం ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదనమాట. ఒక మ్యాచ్ డ్రా అయింది, 7 మ్యాచ్లు ఓడిపోయాము. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్పేస్తాను, దాన్ని మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎడ్బెక్స్టన్ గ్రౌండ్ ఓవరాల్గా 5 రోజులు కూడా కంపేర్ టు బ్యాట్స్మెన్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది అనమాట. అంటే బౌలింగ్ వికెట్ అనమాట. ఇక్కడ భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదు. అంటే ఓవరాల్ పిచ్ రిపోర్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా డే 1 డే 2 ఇలా ఏం జరిగే ఛాన్స్ తెలుసుకుందాం. సో డే 1 అండ్ డే 2 ఇక్కడ ఒక మంచి బౌన్స్ క్యారీ అవుతుంది అనమాట. ఆ బౌన్స్ని బ్యాట్స్మెన్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, బౌలర్స్ ఎలా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే సో ఆ బౌన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఓకే, అంటే పెద్ద పెద్ద స్కోర్లు రాకపోవచ్చు, కానీ ఒక మంచి స్కోరు ఫస్ట్ రోజు ఒక 300, సెకండ్ రోజు ఒక 250 to 300 ఇట్లా కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మాత్రం ఇన్నింగ్స్లు లేచిపోతాయన్నమాట. సో ఫస్ట్ రోజు త్వరగా ఆల్అౌట్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, అలాంటి బౌన్స్ అనమాట. ఇక ఖచ్చితంగా ఇంగ్లాండ్లో ఏ వికెట్స్ అయినా సరే సీమర్స్ అన్న వాళ్ళకి అర్లీ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. స్పిన్నర్స్ అన్న వాళ్ళు డే 3 నుంచి గేమ్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ క్లౌడ్స్ ఫామ్ అవ్వడం అంటే వర్షం పడే అవకాశం ఉండడం ఇలాంటివి ఉంటే మాత్రం ఈ పిచ్ అనేది ఇంకా బౌలింగ్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. సో వెదర్ రిపోర్ట్ కూడా చెప్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అది ఎవరు మిస్ చేసుకోకూడదు. టీమిండియా అయినా సరే ఇంగ్లాండ్ అయినా సరే వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ గ్రౌండ్లో. సో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే డే 1 నుంచి అంటే ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుందో లాస్ట్ డే వరకు కూడా ప్రతిరోజు 10 to 20% వర్షం పడే అవకాశం ఉంది. దాని అర్థం ఏంటి? సో ఖచ్చితంగా క్లౌడ్స్ అన్నవి కొద్దిసేపు లేకుంటే ఎక్కువసేపు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది ఇంకా ఎక్కువగా బౌలింగ్ అనుకూలిస్తుంది. అంటే బ్యాట్స్మెన్స్ ఈ గ్రౌండ్లో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇప్పుడు జరిగే మ్యాచ్లో. సో ఇదనమాట వెదర్ రిపోర్ట్. చూద్దాం మరి రోజు పడుతుందా 2 రోజులు పడుతుందా అది మనం ముందే చెప్పలేము. ప్రెసెంట్ ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక టోటల్ టెస్ట్ మ్యాచెస్ ఈ గ్రౌండ్లో 60 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 19 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 23 టైమ్స్ గెలిచాయి. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 302, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 315, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్ స్కోర్ 243, యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్ స్కోర్ 157. సో కామన్ అనమాట. టెస్ట్ ఫార్మాట్లో ఎప్పుడైనా సరే రోజులు పెరిగే కొద్దీ పిచ్ అన్నది బౌలింగ్ అనుకూలించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేసుకొని వచ్చే అవకాశం లేదు. బట్ ఒక చేంజ్ చేస్తున్నారు, సింగిల్ చేంజ్ అనమాట. అదేంటి అంటే జోఫ్రా ఆర్చర్ని టీంలోకి తీసుకొని వస్తున్నారు. చాలా డేంజరస్ బౌలర్. సో టెస్ట్ క్రికెట్ ఆడి చాలా కాలమై ఉండొచ్చు, కానీ తను ఆడుతోంది తన గడ్డ మీద, తన ఓన్ హోమ్ గ్రౌండ్ అనమాట. హోమ్ గ్రౌండ్ తనకు గది చెప్తోంది. ఇంగ్లాండ్ తన హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే బేసిక్గా జోఫ్రా ఆర్చర్కి మన ఇండియన్ పిచెస్ కన్నా ఈ ఓవర్సీస్ పిచెస్ బాగా సెట్ అవుతాయి. తన బాల్స్ చూసారంటే 70% బాల్ 60% బాల్స్ తను షార్ట్ పిచ్ బౌన్సెస్ పైన డిపెండ్ అవుతాడు. ఎందుకంటే తన దగ్గర ఆ లెతల్ బౌలింగ్ ఉందన్నమాట.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఓపెనర్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. తను ఆడి చాలా కాలం అయింది కానీ కొంచెం టైం పట్టచ్చు తను సెట్ అవ్వడానికి. సెట్ అయ్యాడంటే మాత్రం చుక్కలు చూపిస్తాడు అనమాట జోఫ్రా ఆర్చర్. ఇక ఈ యొక్క చేంజ్ జరుగుతుంది. అయితే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎలా ఉంది ఫస్ట్ ఒకటి చెప్పేస్తాను. మన ఇండియన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్తో పోలిస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది. నాకు మాత్రం అది పక్కాగా తెలుస్తుంది. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన ఇండియాలో సెట్ ఆఫ్ ప్లేయర్స్ మాత్రమే ఆడుతున్నారు అనమాట. ఇంకొంతమంది ప్లేయర్స్ అంటే ఆ లోయర్ ఆర్డర్లో సరిగ్గా ఆడట్లేదు. కానీ వీళ్ళ టీం అలా లేదనమాట. సో ఆ లోయర్ ఆర్డర్లో ప్లేయర్స్ కూడా మినిమం కంట్రిబ్యూషన్ అనేది టీమ్ స్కోర్లోకి చేస్తున్నారు. అది ఈ టీంకి ప్లస్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనమే స్ట్రాంగ్. కానీ మనం ఇంచ్ బై ఇంచ్ చూసుకున్నాం అనుకోండి, డిపార్ట్మెంట్ వైజ్ టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఇలా చూసినప్పుడు మాత్రమే ఇంగ్లాండ్ కొంచెం మనకన్నా ఎక్కువ పాయింట్స్ కొట్టేస్తుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆబ్వియస్లీ మనం ఎక్కువగా బుమ్రా పైన డిపెండ్ అయ్యాము ఫస్ట్ టెస్ట్లో. సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు వికెట్ తెలియదు. అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ మీరు ఎక్కువగా ఆలోచించారనుకోండి, ఎక్కువగా చూసారనుకోండి, అంత స్ట్రాంగ్ ఏమీ లేదు. సో మన లోయర్ ఆర్డర్ రన్స్ చేసి ఉండింటే పరిస్థితి వేరేలా ఉండేదన్నమాట. సో యశస్వి జైస్వాల్ క్యాచెస్ ఇవన్నీ కూడా చూసుకున్నాము అంటే మన బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ బాగానే ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది ఇంగ్లాండ్. అయితే జోఫ్రా ఆర్చర్ రావడం టీంకి బాగా ప్లస్ అవుతుంది. అండ్ అలాగే క్రిస్ వోక్స్ని జాగ్రత్తగా చూసుకోండి బౌలింగ్ డిపార్ట్మెంట్లో. జాస్ టంగ్ ఆల్రెడీ ఇబ్బంది పెట్టాడు. బట్ చూద్దాం, మన వాళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ టెస్ట్లోనే కొంచెం అంటే ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. తర్వాత నేర్చుకుంటారు ఆ బౌలర్ గురించి. మరి ఇప్పుడు ఏం నేర్చుకున్నారో చూద్దాం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్, క్రిస్ ఓక్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాస్ టంగ్. ఇక ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సార్ మొన్న ప్లేయింగ్ 11లో కూడా ఒక్క చేంజ్ జరగబోతుంది అనమాట. 99% హర్షదీప్ సింగ్ తన డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది, లేదా ఆకాష్ దీప్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్న టైంకి మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు కూడా నెట్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇండియా కోచ్ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే కెప్టెన్ కానీ ఎవరిని తీసుకుంటారన్న సస్పెన్స్ అయితే పెట్టారనమాట. సో ఆ రోజు పిచ్ని ఒకసారి చూసి ఎవరి బౌలింగ్కి సెట్ అవుతుందో చూసుకొని అలా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ డెబ్యూ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇండియా ప్లేయింగ్ 11 మన డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? సో ఆల్రెడీ చెప్పాను కదా, మన వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ప్లేయర్స్ రూపంలో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. బట్ లోయర్ ఆర్డర్లో రన్స్ అనేవి రావట్లేదు. సో అసలు ఏమాత్రం నిలబడట్లేదు క్రీజ్లో కొద్దిసేపు కూడా. వాళ్ళు నిలబడినా సరే కొట్టేవాళ్ళు ఏదో 1, 2, 3 కొడతారు. అది కూడా లేకుండా సపోర్ట్ అనేది దొరకలేదు అనమాట. జడేజాని చూసుకున్నాము అంటే సో తనకి సపోర్ట్ దొరక్క అవుట్ అయ్యాడు. ఒకవేళ సపోర్ట్ దొరికి ఉండింటే మేబీ తను ఒక 20-30 రన్స్ చేసేవాడేమో. సో చూద్దాం ఏమన్నా ఈసారి జడేజా గేమ్ ప్లాన్ మారుస్తాడు. స్ట్రైక్ తను ఎక్కువగా తీసుకోవడం, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం, ఇలాంటి ప్లాన్స్ కూడా వర్కౌట్ చేస్తారు టీం కోచ్ వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో ఇది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా లేకుండా రావడం అంటే ఆల్మోస్ట్ ఒక 70-50% బలాన్ని పక్కకు పెట్టి మనం బరిలో దిగడమే అనమాట. సో బుమ్రా లేడు, బట్ కుల్దీప్ యాదవ్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ టెస్ట్ మ్యాచ్ కోసం. కొంచెం బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకుంటారు అనిపిస్తుంది అనమాట, అంటే స్పిన్ బౌలింగ్ని. సో ఇక మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు. సో ఇండియా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సూపర్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా కరుణ్ నాయర్ దగ్గర నుంచి సాయి సుదర్శన్ దగ్గర నుంచి వీళ్ళేం సెంచరీ, డబుల్ సెంచరీ అవసరం లేదనమాట. వీళ్ళు అవతలి ఎండ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ హాఫ్ సెంచరీలు, 60, 70 చేసినా కూడా ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని కొట్టడం ఇంపాసిబుల్ అయిపోతుంది ఇంగ్లాండ్ టీంకి. సో ఇండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇదనమాట. అయితే 5 మంది ప్లేయర్స్ ఎవరు, ఈ గేమ్ని ఇంపాక్ట్ చేసే వాళ్ళు ఎవరు, గేమ్ అంటే ఈ 5 మంది వల్ల మాత్రమే ఆ టీమ్స్ గెలిచేవన్నమాట. సో ఆ టీం గెలుపులో వీళ్ళది ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు ఆడితే ఆ టీమ్స్ గెలవడం చాలా ఈజీ అవుతుంది. సో యశస్వి జైస్వాల్ ఇండియా నుంచి, రిషబ్ పంత్ అలాగే మొహమ్మద్ సిరాజ్, ఈ ముగ్గురి రోల్. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఓపెనరు, రిషబ్ పంత్ ఆ మిడిల్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్ని కవర్ చేసే ప్లేయరు, అలాగే మొహమ్మద్ సిరాజ్ బుమ్రా లేని టైంలో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాబట్టి తినే వికెట్స్ తీసుకోవాలి. ఇక ఇంగ్లాండ్ విషయానికి వచ్చామంటే జో రూట్, జోఫ్రా ఆర్చర్. ఫస్ట్ టెస్ట్లో చెప్పాను జో రూట్ చాలా ఇంపార్టెంట్, తన వికెట్ దొరికింది అంటే మనం ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినట్టే అని చెప్పి. మీరు ఫోర్త్ ఇన్నింగ్స్లో చూశారు అంటే వాళ్ళ వికెట్స్ పడినా సరే తర్వాత వచ్చి జో రూటే నిలబడ్డాడు ఎక్కువసేపు. సో ఆ మ్యాచ్ డిఫైనింగ్ అంటే మ్యాచ్ డ్రానే చేసుకునే వాళ్ళేమో ఒకవేళ జో రూట్ అవుట్ అయి ఉండింటే. ఇక జోఫ్రా ఆర్చర్ ఎంత డేంజరస్ ఆల్రెడీ చెప్పాను. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్ ఈ 5 మంది పైన 2 టీమ్స్కి డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో ఇదనమాట. అయితే టీమిండియా
చెప్పే కదా స్టార్టింగ్లోనే, మెరాకిల్స్ ఇలాంటి టైంలోనే జరుగుతాయి. ఒక కొత్త టీం, కొత్త కెప్టెన్, అస్సలు గెలవలేదంటున్నారు. గెలుస్తామో చూద్దాం, గెలిచి సిరీస్లో నిలబడదాం. సో ఇండియా గెలవాలని కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.